ఇక జిహెచ్ఎంసి ఎంప్లాయీస్ ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్లకు సర్కార్ ఇచ్చినటువంటి దెబ్బ ఇది. ఎందుకంటే ప్రైవేటీకరణ దిశగా జిహెచ్ఎంసి పెరుగుతున్న పొరుగు సేవలు, ఇప్పటికే మీ సేవా కేంద్రాల్లో ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్, రోడ్ల నిర్వహణ బాధ్యతలు సిఎంఆర్ఎంసికి, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్ల కూడా హాస్పిటల్స్కి ఇచ్చిర్రు. త్వరలో మరిన్ని సేవలు ప్రైవేట్ పరము. జిహెచ్ఎంసి అందించే సేవల్లోంచి ఒక్కొక్కటిగా ప్రైవేట్ పరం అవుతున్నాయి. ఇప్పటికే ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్స్ బాధ్యత మీ సేవా కేంద్రాలకు అప్పగించగా, బర్త్ డెత్ సర్టిఫికేట్స్ అప్డేట్లు అన్ని కూడా బాధ్యతలను ఆసుపత్రులకు ఇచ్చారు. నగరంలోని సుమారు 800 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణ బాధ్యతలను సిఆర్ఎంపీకి అప్పచెప్పారు. రానున్న కాలంలో మరిన్ని సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు సమాచారం. మరి ఇవన్నీ అప్పగిస్తే రోడ్లు ఊకేటువంటి కార్మికులు, జిహెచ్ఎంసి కార్మికులు, సఫాయి కార్మికుల పరిస్థితి ఏం కావాలి? వీళ్ళని ఎవరికి అప్పచెప్తారు? ఎన్నో ఏండ్ల నుంచి పని చేసుకుంటూ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేదయ్యా, మేము పొద్దుగా లేస్తే రోడ్డు ఊకకపోతే రోడ్ అంతా చెత్త కుప్పలాగా మారిపోయి హైదరాబాద్ మొత్తం పెద్ద గుట్టలాగా అవుతుంది చెత్త కుప్ప అని మేము పని చేస్తుంటే మమ్మల్ని ఇప్పటికి పర్మనెంట్ చేసింది లేదు. మమ్మల్ని పర్మనెంట్ ఉద్యోగులుగా మారుస్తామని చెప్పినటువంటి నాయకులు ఎప్పుడు మాట మారుస్తున్నారే కానీ మా భవిష్యత్తును పట్టించుకుంటలేదని జిహెచ్ఎంసి కార్మికులు ఎంత ఆవేదన పడతారా? ఎంత ఆవేదన పడతారు? 30 ఏళ్ల నుంచి రోడ్లు ఊపుతారు, చీపురు కట్టలు పట్టారు, జీతాలు కూడా చాలా తక్కువ. వాళ్ళు నిజం చెప్తున్నా, ఇప్పుడు విద్యుత్ స్తంభం పడిపోయిందని, నాలాలు చక్కగా పనిచేస్తలేవని, మురుగునీరు నిలిచిపోయిందని, రోడ్ల మీద ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా ఉందని, ఎమ్మెల్యే వస్తుండని, పీకుడు మంత్రుడు వస్తుండని, వాడు వస్తుండని, వీడు వస్తుండని అంటే ఈట పనిచేసేది గ్రౌండ్లో ఎవడరా పోయి? జిహెచ్ఎంసి కార్మికులే, శానిటేషన్ సిబ్బంది, అదే చీపురు పట్టుకున్నట్టే అంటే అమ్మల అక్కలే పనిచేస్తుర్రు. వాళ్ళు వాన కొట్టని కింద మీద మబ్బుల 4 గంటల పోయి పనిచేస్తారు. వాళ్ళు రోడ్డు ఊపుతారు, 2 రోజులు ఊరుకోపోతే ఫ్యాన్ హోల్ మొత్తం మునిగిపోని ఆడ పోయి పనిచేస్తారు. మురికి కుంట, దోమలు, చెత్త చెదారము, మన్ను మశానము, నీ ఉంచింది నీ ఏరుగుడు కూడా, కుక్కలు ఏరిగి కూడా తీస్తారా నాయన రోడ్ల మీద. వాళ్ళు అంతా క్లీన్ చేస్తారు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా? వాళ్ళని కదా నువ్వు ఫస్ట్ పర్మనెంట్ చేయాల్సింది. పర్మనెంట్ చేయాలి, వాళ్ళ జీతాలు పెంచాలి. వాళ్ళ భవిష్యత్తు ఏంది? వాళ్ళ పిల్లల కుటుంబం పరిస్థితి ఏంది? వాళ్ళకు రోగమో నొప్పి వస్తే వాళ్ళు ఏం ప్రైవేట్ హాస్పిటల్ కోరు. వాళ్ళకు ఉన్నటువంటి ఈఎస్ఐ కార్డుతో ఈఎస్ఐ ఆసుపత్రులకే పోతారు. వాళ్ళు రోగం నయం చేసుకోనీకి. అట్లాంటి వాళ్ళని ప్రైవేట్ పరం చేస్తే ఎట్లా పరిస్థితి రానున్న రోజుల్లో? ప్రతిపక్షాలు పట్టించుకోవాలి, అధికారులు సైతము వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎన్నేళ్ల నుంచి పనిచేస్తారు, ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎన్ని మొత్తం జోన్లు ఉన్నాయి హైదరాబాద్ మొత్తంలో, ఎంతమంది పనిచేస్తున్నారు అనేది పట్టించుకోవాలి. వాళ్ళని పర్మిట్ చేయాలి, అన్యాయం చేయకూరి వాళ్ళని.